చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, చూసారా? చూడటం ఎందుకండి, ఆయన ఇది చూసినా కూడా వేస్ట్. ఎందుకంటే ఆయన మేనిఫెస్టో వదలటమే కాబట్టి దానికి తగ్గట్టు ఏది చెయ్యడు. చెప్పటం వరకే కానీ ఏది మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం కానీ దానిలో ఏది చేయదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఉద్యోగాలు అయినప్పుడు ఉద్యోగాలు అన్నారు, లేదు ఉద్యోగము లేని వాళ్ళకి అమౌంట్ ఇస్తా అన్నారు 2500, అది లేదు. ఓన్లీ చెప్పటం వరకే కానీ చేతలకైతే పనికిరాని బాబు చంద్రబాబు అండి. ఆయన మేనిఫెస్టోలో చూసి మా టైం వేస్ట్. అంటే లాస్ట్ టైం కూడా సూపర్ 6, సూపర్ 9 రిలీజ్ చేసి మళ్ళీ నిన్న కూడా చేశారు కదా, అసలు ఏంటి దీనికి కారణం ఏంటి? ఎన్నిసార్లు రిలీజ్ చేయాలి? రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయకముందే తను చేయాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో దానికి కాపీ పట్టి తను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంత తను సరే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చేసినా సరే రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు ఎవ్వరు చంద్రబాబును నమ్మే శక్యత లేరు. ఎందుకు? ఇంకా వయసు అయిపోయిన ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ప్రతిసారి కాపీలు కొట్టడమే. ఇప్పుడు టీడీపీ ఉన్న ప్రభుత్వం అతనిది కాదు, వాళ్ళ మామ రామారావు గారిది. ఆయన్ని తీసుకొని ఆయన అనుభవిస్తున్నాడు. అలానే ఎవరెవరైతే పథకాలు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి కాపీ కొట్టి వదిలి ఇది చేయడం కదా. సిలిండర్లు అన్నారు, అవసరం లేదు, ఫ్రీ. ఒక సిలిండర్ ఒక్కొక్క 6 months వస్తుంది, మాకు 3 సిలిండర్లు కూడా అవసరం లేదు. బస్సు ఫ్రీ అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వదిలేరు. ఏం జరుగుతుంది? ఆటో వాళ్ళకి కూడు లేకుండా పోయింది. వాళ్ళు పళ్ళం పిల్లల్ని పోషించుకునే సిచ్యువేషన్లో కూడా లేకుండా ఉన్నారు. అలాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఉపయోగపడే పథకాలు వదులుతున్నారు. పేదలు బతకడానికి ఏంటి, తినడానికి తిండి, ఉండటానికి గుడ్డ. ఇప్పుడు స్కూల్లో ఉన్నారు, స్కూల్ యూనిఫామ్స్ కొనలేరు, కానీ జగన్మోహన్ రెడ్డి స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్ అన్నీ ఫ్రీ ఇస్తున్నారు. ఎందుకంటే పేదవాడి పార్టీ అంటే వైఎస్ఆర్. అలానే మేము పేదలు చాలామంది ఉన్నారు. మేము పేదలు వేసినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. చంద్రబాబు గారు ఎన్ని మేనిఫెస్టోలు వదిలినా, ఎన్ని భారీ బహిరంగ సభలు చెప్పి ఆయన మైక్లో ఇది చేసుకున్నా ఎవ్వరు నమ్మసక్యంగా లేదు. ముఖ్యంగా అక్కా చెల్లెములు అసలు నమ్మం మేము ఆయన్ని. దానిలో మళ్ళీ ఎన్ని లిటిగేషన్స్ పెడతాడు? 100 లిటిగేషన్స్ పెడతాడు. 100 లిటిగేషన్స్ పెడతారండి. అప్పుడు 100లో 2కి వస్తాయి. 98 మంది ఖాళీయే కదా. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది కాదండి. లేనివాడి సంఖ్య 90 మంది ఉంటే 90 మందికి వచ్చింది, ఉన్నవాడు 10 మందికి రాదు. అది అంటే అసలు మొన్న రిలీజ్ చేసి 2 times రిలీజ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన వెంటనే మళ్ళీ అంటే 2 times రిలీజ్ చేసి మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ దానిలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కాపీలు కొట్టి పెట్టాలి కదండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాం కదా, టీడీపీ ప్రభుత్వాన్ని లాక్కున్నాడు. అలానే కాపీలు కొట్టి రాయటం, ఎట్లయితే ఎగ్జామ్స్లో దొంగ కాపీలు చేస్తాం అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిలీజ్ చేశారో అవన్నీ కాపీ కొట్టి దానికి ఇది చేశారు. ఒకటి చెప్తున్నామండి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని పార్టీలు, పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఎన్ని మీరు కూటమిగా కలుపుకొని వచ్చిన రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎవరెవరైతే అభ్యర్థిని ఇచ్చారో వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు ఎప్పుడు మేము ఆఖరిలో కష్టపడుతూనే ఉంటాం.